Welcome again. Now we may discuss about erythrocyte indicators. ఇది మోస్ట్లీ చాలా ఇంపార్టెంట్. సిబిసి మనం ఒక డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తుంటే ఎట్లా ఐడెంటిఫై చేయాలో చాలా ఇంపార్టెంట్. ఇది ఎరిథ్రోసైట్ ఇండిసెస్ ఏమేమి చూస్తాం, అసలు ఎరిథ్రోసైట్ ఇండిసెస్ అంటే ఏంటి, ల్యాబ్ రిపోర్ట్స్లో చదివేటప్పుడు చాలా ఇంపార్టెంట్, ఐడెంటిఫై చేయండి. 1. నార్మల్ RBCs per యూనిట్ వాల్యూమ్ ఆఫ్ బ్లడ్ అంటే ఆర్బీసీ కౌంట్ అని. ఇదేంటిది, ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఆర్బీసీ కౌంట్ అని. ఎంత నార్మల్ ఆర్బీసీస్ ఎన్ని ఉంటాయి చెప్పండి, కౌంట్ ఎంత? ఆర్బీసీ కౌంట్ డివైడెడ్ బై యూనిట్ వాల్యూమ్. ఆర్బీసీ కౌంట్ ఈజ్ 4.5 million per microliter ఇన్ మైక్రోలీటర్ అంటే ఏంటిది, వాల్యూమ్ ఆఫ్ బ్లడ్ ఇన్ ఫీమేల్స్. 4.5 to 6 million per microliter ఇన్ మేల్స్. ఇది ఆర్బీసీ కౌంట్. నెంబర్ 2, హిమోగ్లోబిన్ కాన్సన్ట్రేషన్ చూద్దాం. హిమోగ్లోబిన్ ఎక్కడ ఉంటుంది? ఆర్బీసీలో ఉంటుంది. దీని కాన్సన్ట్రేషన్ చూడాలంటే అమౌంట్ ఆఫ్ హిమోగ్లోబిన్ డివైడెడ్ బై వాల్యూమ్. అంటే ఫిజిక్స్ ప్రకారంగా అమౌంట్ని మనం గ్రామ్స్లో చూస్తాం, వాల్యూమ్ని డెసిలీటర్స్లో ఆర్ లీటర్స్లో చూస్తాం. గ్రామ్స్ పర్ డెసిలీటర్లో హిమోగ్లోబిన్ కాన్సన్ట్రేషన్ చూస్తాం. యూజువల్లీ రేంజ్ గుర్తుపెట్టుకోండి, 14 to 17 ఇన్ మేల్స్, 12 to 15 అప్రాక్సిమేట్లీ ఇన్ ఫీమేల్స్, గ్రామ్స్ పర్ డెసిలీటర్. రేంజ్ చెప్పాలంటే 15 and 13 is the range for hemoglobin concentration. దీనికంటే తగ్గుతుంటే మనం ఎనీమియా అని చెప్పుకోవచ్చు కదా. నెంబర్ 3, హెమటోక్రిట్ ఆర్ ప్యాకెట్ సెల్ వాల్యూమ్. దీన్ని అనొచ్చు. హెమటోక్రిట్ అంటే ఏంటి? హెమటోక్రిట్ అంటే బోత్ వాల్యూమ్ బై వాల్యూమ్ అంటే వీ కెన్ సే డీనోట్ as పర్సెంటేజ్. హెమటోక్రిట్ని మనం పర్సెంటేజ్ చూస్తాం. ఏమేం వాల్యూమ్స్? 1, ఆర్బీసీస్ వాల్యూమ్ డివైడెడ్ బై బ్లడ్, నాట్ ప్లాస్మా. ఆర్బీసీస్ వాల్యూమ్ డివైడెడ్ బై బ్లడ్ వాల్యూమ్. ఇంత వాల్యూమ్ ఆఫ్ బ్లడ్లో, 100 ml ఆఫ్ బ్లడ్లో ఇంత వాల్యూమ్ ఆఫ్ ఆర్బీసీస్ ఉన్నాయి అని మీనింగ్. ఓకేనా? ఒక ఆర్బీసీని అంత ఇట్లా పెడితే ఇది ఎంత ఆక్యుపై చేస్తుందో అది దాని వాల్యూమ్. అది ఒక డిష్ పెట్టి దాని మీద అన్ని ఆర్బీసీ మొత్తం గుచ్చి పెట్టేస్తే ఎంత వాల్యూమ్ ఆక్యుపై చేస్తున్నాయి ఈ బ్లడ్ని, అది హెమటోక్రిట్ అంటే. ఓకేనా? హెమటోక్రిట్ అంటే అది ఎంత, యూజువల్గా 45% అనేది యూజువల్గా. ఇది మేల్స్లో 45%, ఫీమేల్స్లో కొంచెం తక్కువ ఉంటాయి కాబట్టి 40%. ఇది హెమటోక్రిట్. 5 million per microliter మేల్స్, 4.5 in females count. 15 males, 13 females. హిమోగ్లోబిన్ హెమటోక్రిట్ 45%, 40% మేల్స్ అండ్ ఫీమేల్స్. ఇప్పుడు నుంచి మోస్ట్ కన్ఫ్యూజింగ్ కాన్సెప్ట్స్, ఎంసీవి, ఇంకా ఎంసీహెచ్, ఇంకా ఎంసీహెచ్సి. చూడనీకి అట్లుంటాయి కానీ వెరీ ఈజీ. ఇందాకే మనం దీని గురించి డిస్కస్ చేస్తున్నాం. మీన్ కార్పస్కులార్ వాల్యూమ్, మీన్ కార్పస్కులార్ వాల్యూమ్, ఇది ఫెంటోలీటర్స్లో ఉంటుందన్న. మీన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ హిమోగ్లోబిన్ ఆర్ మీన్ కార్పస్కులార్ హిమోగ్లోబిన్. ఒక కార్పస్కుల్లో ఆర్ హిమోగ్లోబిన్ ఎంత ఉంది, ఇంత మీన్ ఆఫ్ ఆర్బీసీస్లో, ఆర్బీసీ కార్పస్కుల్లో ఎంత హిమోగ్లోబిన్. ఇది మీన్ కార్పస్కులార్ హీమోగ్లోబిన్ కాన్సన్ట్రేషన్, ఎంత కాన్సన్ట్రేషన్ ఉంది, అది ఇంపార్టెంట్. ఇవి ఎట్లా ఐడెంటిఫై చేస్తాం? కాన్సన్ట్రేషన్ అంటే ఆబ్వియస్లీ గ్రామ్స్ పర్ డెసిలీటర్ కదా. ఇక్కడ కూడా కాన్సన్ట్రేషన్ అంటే గ్రామ్స్ పర్ డెసిలీటర్, సేమ్ వాల్యూస్. ఇక్కడ ఫెంటోలీటర్, ఇక్కడ గ్రామ్ పర్ డెసిలీటర్. మీన్ కార్పస్కులర్ హీమోగ్లోబిన్ని గుర్తుపెట్టుకోండి, పీకోగ్రామ్స్లో ఐడెంటిఫై చేస్తాం. అంటే వెయిట్ని మనం చూస్తున్నాం పీకోగ్రామ్స్లో. క్లియర్ కాన్సెప్ట్. ఇప్పుడు ఒక్క దాని గురించి చూద్దాం.
ఫోర్త్ది ఏంటిది, మీన్ కార్పస్కులార్ వాల్యూమ్ అంటే ఏంటి? మీన్ కార్పస్కులార్ వాల్యూమ్ యావరేజ్ చెప్తాం మనం. యావరేజ్ ఒక్కొక్క దాని గురించి మాట్లాడలేం కాబట్టి యావరేజ్ చెప్తాం. యావరేజ్ వాల్యూమ్ ఆఫ్ ఆర్బీసీ ఇన్ ఎ స్పెసిమెన్ ఎంత ఉంది? ఒక బ్లడ్ స్పెసిమెన్లో యావరేజ్ వాల్యూమ్ ఎంత ఉంది ఆర్బీసీది, అది ఇక్కడ ఆర్బీసీస్ వాల్యూమ్ వేసాం కదా, అట్లే ఆర్బీసీస్ వాల్యూమ్ ఎంత ఉంది యావరేజ్గా, అది క్లినికల్గా ఎందుకు యూజ్ ఇది క్లినికల్గా. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ ఎంతన్నా మీన్ కార్పస్కులర్ వాల్యూమ్ 80 to 100 ఫెంటోలీటర్స్, గుర్తుపెట్టుకోండి, డోంట్ ఫర్గెట్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసైటిక్ ఎనీమియాలో అన్ని స్మాల్ సెల్స్ ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది? ఆబ్వియస్లీ లో ఎంసీవీ వస్తుంది, తక్కువ ఎంసీవీ ఉంటుంది. అదే వైటమిన్ B12 డెఫిషియన్సీలో లార్జ్ సెల్స్ ఉంటాయి, దెన్ వీ గెట్ హై ఎంసీవీ. అంటే పెద్దగా ఉన్నాయి కాబట్టి మోర్ వాల్యూమ్ని ఆక్యుపై చేయగలరు. ఇవి చిన్నగా ఉన్నాయి కాబట్టి లెస్ వాల్యూమ్ని ఆక్యుపై చేస్తుంది, లో ఎంసీవీ వస్తుంది. కాన్సెప్ట్ క్లియర్? వై వీ యూజ్ ఎంసీవీస్ టు డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ బిట్వీన్ ఏంటి క్వశ్చన్ మార్క్? దేనికి మనం డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ని యూజ్ చేస్తాం? మెన్జర్ ఇండెక్స్ ఎందుకు? తలసీమియాస్కి, ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియాస్కి. తలసీమియాస్ ఉందా లేదా అని చూడనీకే మనం మెన్జర్ ఇండెక్స్ యూజ్ చేస్తాం. క్లియర్? ఇది. ఇప్పుడు ఫిఫ్త్ కాన్సెప్ట్, మీన్ కార్పస్కులార్ హిమోగ్లోబిన్. దీని గురించి చూస్తే యావరేజ్, సేమ్ యావరేజ్, ఇక్కడ వాల్యూమ్, ఇక్కడ కంటెంట్. యావరేజ్ కంటెంట్ ఆఫ్ హిమోగ్లోబిన్ పర్ ఎవ్రీ రెడ్ సెల్లో, ప్రతి రెడ్ సెల్లో ఉన్న యావరేజ్ కంటెంట్ ఎంత? ఒక రెడ్ సెల్లో ఫర్ ఎగ్జాంపుల్ 1 కిలో ఉందనుకో, ఎగ్జాంపుల్. ఇంకొక రెడ్ సెల్లో 1/2 కిలో ఉంది, ఇంకొక రెడ్ సెల్లో 1 కిలో ఉంది, ఇంకో రెడ్ సెల్లో 2 కిలోస్ ఉంది. ఓవరాల్ యావరేజ్ ఎంత? ఇన్ని ఎవ్రీ రెడ్ సెల్ యావరేజ్ ఎంత ఉంది ఓవరాల్గా అనేదే ఎంసీహెచ్. ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం? పికోగ్రామ్స్. ఓకేనా? హిమోగ్లోబిన్ మాస్ అంటే ఎంత వెయిట్ ఉంది హిమోగ్లోబిన్ ఓవరాల్గా, ప్లస్ ఆర్బీసీ కౌంట్, ఎంత ఆర్బీసీ కౌంట్ ఉంది టోటల్గా. హిమోగ్లోబిన్ మాస్ మనకు తెలిసిందే, గ్రామ్స్ పర్ డెసిలీటర్లో చూస్తాం. ఆర్బీసీ కౌంట్ మిలియన్ పర్ మైక్రోలీటర్లో చూస్తాం. ఇంటూ 10 వేస్తాం. ఎందుకు 10 వేసారు ఇవి నాకు తెలీదు, ఎందుకంటే మేబీ పీకోగ్రామ్స్కి కన్వర్ట్ అవుతుంది కాబట్టి 10 వేస్తాం. ఫెంటోకి అయితే -10 to -9 అని, ఇది 10 కాబట్టి మేబీ పీకోగ్రామ్స్కి కన్వర్ట్ అవుతుంది. ఓవరాల్గా చూస్తే చూద్దాం, ఇదే క్యాలిక్యులేట్ చేద్దాం. చూడు, హిమోగ్లోబిన్ మాస్ యూజువల్లీ ఎంత? హిమోగ్లోబిన్ ఎంత ఉంది? కాన్సన్ట్రేషన్ గ్రామ్ పర్ డెసిలీటర్ ఫర్ హిమోగ్లోబిన్ మాస్ ఎంత ఉంది? 15. ఇక్కడ 15 డివైడెడ్ బై ఆర్బీసీ కౌంట్ మనకు తెలిసింది ఎంత? ఆర్బీసీ కౌంట్ 5 మిలియన్ కదా, మేల్స్కి చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్. ఇంటూ 10 ఎంత చేయొచ్చు? 5 3 15, 3 into 10 30 picograms is నార్మల్ ఎంత? 30 picograms. ఇది మీన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ హిమోగ్లోబిన్, మీన్ కార్పస్కులర్ హిమోగ్లోబిన్. నెక్స్ట్ కమింగ్ టు 6th parameter, మీన్ కార్పస్కులర్ హిమోగ్లోబిన్ కాన్సన్ట్రేషన్. హౌ వీ విల్ డినోట్ దిస్? ఇది ఏంది? యావరేజ్ కంటెంట్ ఆఫ్ హిమోగ్లోబిన్ పర్ యూనిట్ వాల్యూమ్ ఆఫ్ ఆర్బీసీస్. ఒక యూనిట్ వాల్యూమ్ ఆఫ్ ఆర్బీసీస్లో ఎంత హిమోగ్లోబిన్ కంటెంట్ ఉంది, ఇదేంటి? ఎంత హిమోగ్లోబిన్ ఉంది టోటల్ ఆర్బీసీ కౌంట్కి, ఇది ఒక యూనిట్కి. అది కాన్సన్ట్రేషన్ అంటే హిమోగ్లోబిన్ మాస్, సేమ్ హిమోగ్లోబిన్ మాస్ డివైడెడ్, మాస్ అంటే గ్రామ్స్ పర్ డెసిలీటర్, డివైడెడ్ బై ఎంసీహెచ్సి అంటే హిమోగ్లోబిన్ మాస్ డివైడెడ్ బై ఆర్బీసీ వాల్యూమ్ అంటే నథింగ్ బట్ ఆర్బీసీ వాల్యూమ్. ఎంత చెప్పచ్చు? హిమోగ్లోబిన్ 15, మాస్ వేసినాం. ఆర్బీసీ వాల్యూమ్ అంటే
అది ఆర్బీసీ కౌంటా? కాదు, ఆర్బీసీ వాల్యూమ్. ఎంత ఆర్బీసీ వాల్యూమ్? హిమాటోక్రిట్ వాల్యూమ్ 45% కదా, 45 వేద్దాం, 45. ఓకే, కాన్సన్ట్రేషన్ అంటే ఆబ్వియస్లీ ఇంటూ 100. ఇది క్యాలిక్యులేట్ చేస్తే 15 1s 15, 15 1s 15, 3s అంటే 1/3 ఇంటూ 100 అంటే 100/3, సారీ 33 వస్తుంది రేంజ్. 33 grams per deciliter. 33 grams per deciliter is mean corpuscular hemoglobin concentration. ఇన్ని ఉన్నాయి పారామీటర్స్. సరే, ఇదంతా అర్థం కాలేదు నాకు అని అంటే, సింపుల్గా చూడాలంటే ఇదంతా అర్థం కాలేదు నాకు, సింపుల్ కాన్సెప్ట్ కావాలి అని అంటే ఎగ్జాంపుల్, ఇదొక బాండిల్, దీంట్లో నూనె బాగుంది. ఓకే, ఇదొక నూనె అనుకుందాం. బాండిల్లో నూనె ఉంది. ఈ నూనెలో వడలు కాగుతున్నాయి. ఇది కాన్సెప్ట్. ఈ నూనె అనేది బ్లడ్. ఓకే, దాంట్లో ఉండే ఆర్బీసీ అనేది వడ. ఓకేనా, వడ అంటే ఆర్బీసీ, బ్లడ్ అంటే ఆయిల్. ఓకేనా, ఎందుకు వడ షేప్లోనే ఉంటుంది ఆర్బీసీ కూడా, పై కాంకేవ్ షేప్లో ఉంటుంది. ఫస్ట్ పారామీటర్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ది మనం డిస్కస్ చేసింది ఆర్బీసీ కౌంటు. నెంబర్ 2 ఏంటి? హీమోగ్లోబిన్ కాన్సన్ట్రేషను. నెంబర్ 3 ఏంటి? హెమాటోక్రిట్ ఆర్ ప్యాకెట్ సెల్ వాల్యూమ్. నెంబర్ 4 ఏంటి? మీన్ కార్పస్కులర్ వాల్యూమ్. నెంబర్ 5 ఏంటి? మీన్ కార్పస్కులర్ హీమోగ్లోబిన్. నెంబర్ 6 ఏంటి? మీన్ కార్పస్కులర్ హీమోగ్లోబిన్ కాన్సన్ట్రేషన్. అసలు ఏంటి ఇవన్నీ? సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే, ఆర్బీసీ కౌంట్ అంటే నెంబర్ ఆఫ్ ఆర్బీసీస్ పర్ యూనిట్ వాల్యూమ్ ఆఫ్ బ్లడ్. అంటే నెంబర్ ఆఫ్ వడాస్ పర్ యూనిట్ వాల్యూమ్ ఆఫ్ ఆయిల్. అంటే 1 లీటర్ ఆయిల్లో ఎన్ని వడలు ఉన్నాయి, అది ఆర్బీసీ కౌంట్. అంటే జస్ట్ యూనిట్ వాల్యూమ్ ఆఫ్ ఆర్బీసీ, యూనిట్ వాల్యూమ్ ఎంత ఉన్నాయి. మనం ఇక్కడ యూనిట్ వాల్యూమ్ నార్మల్గా మైక్రోలీటర్స్ తీసుకోవచ్చు, డెసిలీటర్స్ తీసుకోవచ్చు, లీటర్స్ తీసుకోవచ్చు, మిల్లీ లీటర్స్ తీసుకోవచ్చు, మన ఇష్టం. యూజువల్గా ఇంటర్నేషనల్గా మైక్రోలీటర్స్ తీసుకుంటాం. ఎన్ని ఆర్బీసీస్ ఉంటాయి? 4.5 to 6 మిలియన్ ఆర్బీసీలు ఉన్నాయి. అంటే ఇన్ని వడలు ఉన్నాయి ఇంత దాంట్లో. ఓకేనా, ఇప్పుడు హీమోగ్లోబిన్ కాన్సన్ట్రేషన్ అంటే ఏందో చూద్దాం. హీమోగ్లోబిన్ అంటే ఇక్కడ వడ దేంతో ఫామ్ అవుతుంది? పిండితో. పిండి అనుకున్నాం, పిండి హీమోగ్లోబిన్. ఆర్బీసీ దేంతో ఫామ్ అవుతుంది? హీమోగ్లోబిన్తో. హీమోగ్లోబిన్ కాన్సన్ట్రేషన్ ఇస్ నథింగ్ బట్, కాన్సన్ట్రేషన్ అంటే వెయిట్, మాస్. కాన్సన్ట్రేషన్ అంటే మాస్, వెయిట్ ఆఫ్ పిండి. ఎంత పిండి వెయిట్ ఉంది, ఒక బరువు పిండి వెయిట్ ఇన్ వడ. వెయిట్ ఆఫ్ పిండిస్ ఇన్ వడ డివైడెడ్ బై యూనిట్ వాల్యూమ్ ఆఫ్ ఆయిల్. ఇంత యూనిట్ వాల్యూమ్ ఆఫ్ ఆయిల్లో ఎంత వెయిట్ పిండి ఉంది, వడలకి ఎంత వెయిట్ పిండి ఉంది, ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తున్నాం? గ్రామ్స్ పర్ డెసిలీటర్. గ్రామ్స్ పర్ డెసిలీటర్ ఎంత ఉంది? నార్మల్ ఎంత? 14 to 17 grams పర్ డెసిలీటర్. ఇంత పిండి ఖర్చు అయింది మనకి ఈ వడలు ఫామ్ అవ్వడానికి. అర్థమైందా? 15 అని చెప్పొచ్చు మేల్స్లో, 13 అని చెప్పొచ్చు హిమోగ్లోబిన్ ఫీమేల్స్లో. హెమటోక్రిట్ అంటే ఏంటి? హెమటోక్రిట్ అంటే వాల్యూమ్ ఆఫ్ వడ వాల్యూమ్ ఎంత ఉంది పర్ యూనిట్ వాల్యూమ్ ఆఫ్ ఆయిల్. ఇంత యూనిట్ వాల్యూమ్ ఆఫ్ ఆయిల్లో వడ వాల్యూమ్ ఎంత? అర్థమైందా? 1 లీటర్ ఆఫ్ ఆయిల్లో వడలంతా వాల్యూమ్ ఎంత, వడల లీటర్లు ఎంత ఉంది, వడ వాల్యూమ్ ఎంత ఉంది, అది హెమటోక్రిట్. యూజువల్గా ఇది 40% ఉంది. అంటే 1 లీటర్ ఆఫ్ ఆయిల్లో 400 ml ఆఫ్ వడలు పడుతున్నాయి అని అర్థం. యూజువల్గా చెప్పాలంటే, అంటే 1 లీటర్ ఆఫ్ బ్లడ్లో 400 milliliters ఆఫ్
ఆర్బీసీస్ ఉన్నాయి అని మీనింగ్. అర్థమైందా? 40% ఉంటే అది నార్మల్ రేంజ్ అని, అది హెమటోక్రిట్. దానికంటే పెరిగితే, ఫర్ ఎగ్జాంపుల్ డీహైడ్రేషన్ ఉందనుకో, డీహైడ్రేషన్లో 1 లీటర్ కాస్త 0.5 లీటర్ అవుతుంది. కానీ ఆర్బీసీస్ తగ్గవు కదా, వడలు అట్లే ఉంటాయి. ఓకేనా? అప్పుడు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. 60% అయిందంటే బ్లడ్ చిక్కగా అయిందని అర్థం, బ్లడ్ చిక్కగా ఉంది అని అర్థం. చిక్కగా లేదు అని అంటే, పల్చగా అయింది అంటే ఓవర్ హైడ్రేషన్లో లేకపోతే మ్యాసివ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్లో పల్చగా అయిపోతే హెమటోక్రిట్ వాల్యూలు ఏమైతే పడిపోతాయి. అది అందుకు హెమటోక్రిట్ కావాలి. ఎంసీవీ అని అంటే మీన్ కార్పస్కులర్ హిమోగ్లోబిన్. దీన్ని ఎట్లా చెప్పొచ్చు? వాల్యూమ్ ఆఫ్ యావరేజ్. ఇవన్నీ యావరేజ్లు, 3 యావరేజ్లే. యావరేజ్ సైజ్ ఆఫ్ వడ. ఒక వడ సైజ్ ఎంత ఉంది, వడ సైజ్ ఎంత ఉంది, యావరేజ్ ఎంత ఉంది ఓవరాల్గా. ఒకటేమో ఇంత సైజు ఉండొచ్చు, ఒకటి ఇంత సైజు ఉండొచ్చు, ఒకటి ఇంత సైజు ఉండొచ్చు. అంత కుప్ప వేస్తే నీకు వడల్లో నీ యావరేజ్ ఒక సైజు ఏది ఉందంటే దాంట్లో నీకు ఎక్కువ ఏ కనపడుతుంది యావరేజ్గా అది తీసి చూపిస్తావు. ఇది యావరేజ్ వడ సైజ్ అని. అట్లే ఆర్బీసీలో యావరేజ్ సైజ్ ఆఫ్ వడ ఎంత ఉంటుంది, అట్లే ఆర్బీసీలో యావరేజ్ సైజ్ ఎంత 30 ఫెంటోలీటర్స్ కదా, ఇది 80 to 100 ఫెంటోలీటర్స్ ఇది యావరేజ్. ఓకేనా? ఏ అంటే 100 ఆర్బీసీల్లో ఒక 80 ఆర్బీసీలు ఖచ్చితంగా 80 to 100 ఫెంటోలీటర్స్ మధ్యలో ఉంటాయి. ఒక 10 ఏమో 100 పైన ఉండొచ్చు, ఒక 10 ఏమో 80 కంటే తక్కువ ఉండొచ్చు. యావరేజ్గా ఈ రేంజ్లో ఉంటాయి అని అర్థం. నెక్స్ట్ ఎంసీహెచ్ అంటే ఏంటి? యావరేజ్ వెయిట్ ఆఫ్ పిండి. యావరేజ్ వెయిట్ ఆఫ్ పిండి ఇన్ ఎవ్రీ వడ. ప్రతి వడలో యావరేజ్ వెయిట్ ఎంత పిండి, యావరేజ్ ఎంత ఉంది. ఒక వడ పెద్ద వడ ఉండొచ్చు, ఒక వడ చిన్న వడ ఉండొచ్చు. చిన్న వడకి మనకి ఒక కొంచెమే పిండి అవసరమవుతుంది, పెద్ద వడకి మనకి చాలా పిండి కావాలి. ఓవరాల్గా ఎంత పిండి అవసరమవుతుంది, ఓవరాల్గా ఎంత హిమోగ్లోబిన్ అవసరం అవుతుంది ఆర్బీసీస్ ఫామ్ అవ్వనీకి అని అంటే 30 పీకోగ్రామ్స్ ఆఫ్ హిమోగ్లోబిన్ యావరేజ్గా ఉపయోగపడుతుంది ఆర్బీసీ ఫామ్ అవ్వని. అర్థమైంది అనుకుంటా కదా కాన్సెప్ట్. తర్వాత ఎంసీహెచ్సిలో ఇది డెన్సిటీ అని చెప్పొచ్చు. డెన్సిటీ అంటే దాని సాంద్రత ఎంత ఉంది. ఎప్పుడైనా మాస్ని వాల్యూమ్ని చేస్తే అది డెన్సిటీయే కదా ఫిజిక్స్లో. మాస్ డివైడెడ్ బై వాల్యూమ్ ఈక్వల్ టు డెన్సిటీ. యావరేజ్ డెన్సిటీ ఆఫ్ పిండి. పిండి డెన్సిటీ ఎంత ఉంది ప్రతి వడలో, ఎవ్రీ వడలో పిండి డెన్సిటీ ఎంత ఉంది? అది 33 గ్రామ్స్ ఉంది పర్ డెసిలీటర్. ఇంత డెసిలీటర్కి ఇంత గ్రామ్స్ ఉంది ఎవ్రీ డెన్సిటీ. అది ఓకేనా? 33 గ్రామ్స్ ఆఫ్ హిమోగ్లోబిన్ ఈజ్ డెన్సర్ ఇన్ 1 డెసిలీటర్. ఓకే, ఇన్ 1 డెసిలీటర్ ఆఫ్ ద బ్లడ్. ఇది ఓవరాల్ పిండి వడ ఆయిల్ కాన్సెప్ట్. ఓకేనా? ఐ థింక్ అది అర్థమైందని నేను అనుకుంటున్నాను.